బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజుపై దాడిని తీవ్రంగా ఖండించాయి యాదవ బీసీ సంఘాలు. స్థానిక గడియారం సెంటర్ వద్ద నిరసన వ్యక్తపరిచి నాగం వర్షిత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగం వర్షిత్ రెడ్డిని జిల్లా బీజేపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. క్లాక్ టవర్ సెంటర్ను నిర్బంధించారు బీసీ సంఘం నాయకులు. దీంతో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలిగింది. నల్గొండ 2 టౌన్ ఎస్ఐ కలగజేసుకొని ఉధృతమవుతున్న బీసీ నాయకులను శాంతింపచేశారు ఎస్ఐ సైదులు. ఒకే పార్టీలో ఉంటూ తోటి నాయకుడిపై భౌతిక దాడులకు దిగడం హేళనీయమైన చర్య అని బీసీ సంఘ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ వర్షిత్ రెడ్డి వెంటనే యాదవ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక గడియారం సెంటర్ వద్ద నిరసన వ్యక్తపరిచి నాగం వర్షిత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగం వర్షిత్ రెడ్డిని జిల్లా బీజేపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. క్లాక్ టవర్ సెంటర్ను నిర్బంధించారు బీసీ సంఘం నాయకులు. దీంతో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలిగింది. నల్గొండ 2 టౌన్ ఎస్ఐ కలగజేసుకొని ఉధృతమవుతున్న బీసీ నాయకులను శాంతింపచేశారు ఎస్ఐ సైదులు. ఒకే పార్టీలో ఉంటూ తోటి నాయకుడిపై భౌతిక దాడులకు దిగడం హేళనీయమైన చర్య అని బీసీ సంఘ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ వర్షిత్ రెడ్డి వెంటనే యాదవ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.